హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ఎప్పట్లాగే ఇవాళ కూడా ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియో అయితే తీసుకొచ్చాను అనమాట. ఇది ప్రెగ్నెంట్ లేడీస్కి చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇవాళ మన వీడియోలో కంటెంట్ ఏంటంటే, ప్రెగ్నెన్సీలో వచ్చే లీనియా నిగ్రా లైన్ ద్వారా మన కడుపులో ఉన్న శిశువు మగబిడ్డ లేదా ఆడబిడ్డ అని తెలుసుకోవచ్చా లేదా వీడియో గురించి డిస్కస్ చేద్దాం. ఈ వీడియో నేను ఆల్రెడీ ఇంతకు ముందు చేశాను, బట్ కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చారు కదండి, వాళ్ళ కోసం మళ్ళీ నేను ఒకసారి రిపీట్ చేద్దాం అనుకుంటున్నాను. కాబట్టి ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది అండ్ యూస్ఫుల్ వీడియో కూడా. ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఏమైనా కామెంట్స్ ఉంటే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నేను డెఫినెట్గా మీ డౌట్స్ని క్లియర్ చేస్తాను. అండ్ అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది. నా వీడియోని మీరే ఫస్ట్ టైం చూసేయచ్చు. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే కనుక, ప్రెగ్నెన్సీ టైంలో ప్రెగ్నెంట్ లేడీస్కి బెల్లీ మీద ఒక లైన్ అనేది ఫామ్ అవుతుంది. సో దీన్నే మనం లీనియా నిగ్రా లైన్ అని అంటాం. ఈ లైన్ అనేది మనకి లేడీస్కి అలాగే జెంట్స్కి కూడా ఉంటుందండి. కాకపోతే ఇది వైట్ కలర్లో స్కిన్లో కలిసిపోతుంది. కాబట్టి మనకి ప్రెగ్నెన్సీ కంటే ముందు ఈ లైన్ అనేది కనిపించదు అనమాట. అయితే ప్రెగ్నెన్సీలో మాత్రమే ఎందుకు ఈ లైన్ కనిపిస్తుంది అని మీరు అడిగినట్లయితే కనుక, ప్రెగ్నెన్సీ టైంలో గర్భవతుల శరీరంలో అనేక రకాల మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వలన కావచ్చు, ఇంకా ఇతర కారణాల వల్ల కావచ్చు. మెయిన్గా అయితే మనకి హార్మోన్స్ ప్రభావం వల్ల మాత్రమే మనకి ఈ లైన్ అనేది డార్క్గా మారడం, బ్రౌన్ కలర్లో మారడం కనిపిస్తూ ఉంటుంది. ఈ బెల్లీ లైన్ అనేది అందరి మహిళల్లో ఒక రకంగా ఉండదండి. ఇది కొంతమంది గర్భవతులకు బొడ్డు వరకు ఉంటుంది, ఇంకొంతమంది గర్భవతులకు బొడ్డు పై వరకు కూడా ఉంటుంది. ఇంకా జెండర్ ప్రిడిక్షన్ చూసుకున్నట్లయితే కనుక, ఈ లీనియా నిగ్రా లైన్ అనేది బొడ్డు వరకు వచ్చి ఆగిపోతే మీ కడుపులో ఉన్నది పాప అని మనం గ్రహించవచ్చు. అలాగే ఈ లైన్ అనేది బొడ్డు దాటి ఛాతి వరకు ఉన్నట్లయితే మీ కడుపులో బాబు ఉన్నాడని మనం చెప్పవచ్చు. సో మరి ఇది ఎంతవరకు నిజమని చూసుకున్నట్లయితే కనుక, ఈ లైన్ ఆఫ్ ఉన్న వారికి ఎక్కువ శాతం పాప పుట్టిందని చెప్తున్నారు. అలాగే ఫుల్గా ఉన్న వారికి కూడా ఎక్కువ శాతం బాబే పుట్టారంట. సో ఇది అందరికీ ఇలా జరుగుతుందా అని అడిగితే అందరికీ జరగదండి, కొంతమందికి మాత్రమే కరెక్ట్ అవుతుంది. కాబట్టి జెండర్ ప్రిడిక్షన్ అనేది ఈ లైన్ ద్వారా మనం 50-50 ఛాన్సెస్ అనే చెప్పాలి. ఎందుకంటే కొంతమందికి ఫుల్గా ఉంటుంది, కొంతమందికి హాఫ్గా ఉంటుంది, మరి కొంతమందికి ఈ లైన్ అనేది అసలు ఉండదు. కాబట్టి మరి అలాంటి వాళ్ళకి జెండర్ ప్రిడిక్షన్ చేయడం కూడా కష్టమే. కాబట్టి ఈ లైన్ నిగ్రా ద్వారా నా అభిప్రాయం వచ్చేసి జెండర్ ప్రిడిక్షన్ చేయలేమనే చెప్పాలి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.